మీరు నెంబర్ 1 కావాలంటే ఫస్ట్ మనం చేయవలసింది ఒకటే అండి, మీ అలవాట్ల మీ జీవితం అనేది మీరు అర్థం చేసుకోవాలి. నెంబర్ 1 ఎలా అవుతాం, దానికదే అయిపోవండి. ప్రశాంతంగా గత 2 వారాలు ఎలా గడిచాయో అవలోకనం చేసుకోండి. రాబోయే కాలాన్ని కూడా ఇలాగే గడిపితే మీ జీవితం మెరుగ్గా ఉంటుందా, అధ్వాన్నంగా తయారవుతుందా విశ్లేషించుకోండి. ఒక ఉపయోగపడని అలవాట్లు ఉంటే ఆ స్థానాల్లో కొత్త అలవాట్లు పెట్టుకోండి. మీరు సంవత్సరాల తరబడి, నెలల తరబడి, రోజుల తరబడి, గంటల తరబడి అలాగే గడిపేస్తున్నారు కదా, భవిష్యత్తులో కూడా ఎలాగా గడిపేస్తే మీకు లాభం వస్తుందా, నష్టం వస్తుందా? గత 2 వీక్స్ లో మీ అలవాట్ల వల్ల మీకు లాభం చేకూరిందా, నష్టం చేకూరిందా? లాభం చేకూరితే అలవాట్లు కంటిన్యూ చేయండి. మీ అలవాట్ల వల్ల మీకు ఏదైనా నష్టం జరుగుతుంది, లాభం లేదు, వేస్ట్ ఆఫ్ టైం అని అనిపిస్తే కల్టివేట్ యువర్ న్యూ హ్యాబిట్స్. కల్టివేట్ యువర్ న్యూ హ్యాబిట్స్. కొత్త అలవాట్లు పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి? పాత అలవాట్ల నుంచి బయటపడాలి. హౌ టు మేక్ నెంబర్ 1 కావాలంటే చాలా ప్రధానమైన విషయం, చాలా ప్రధానమైన, ఇది కవితలకు రాసింది. నెంబర్ 1 కావాలంటే సోమరితనం లక్ష్యాలను చంపేస్తుంది. సోమరితనం, లేజినెస్ లేనోడే లీడర్ అవుతాడండి. లేజినెస్ లేనోడే లీడర్ అవుతాడండి, లేకపోతే లేబర్గా ఉండిపోతాడు. సోమరితనం లక్ష్యాలను చంపేస్తుంది, అహంకారం ఎదుగుదలను ఆపేస్తుంది, భయం కళలను చెరిపేస్తుంది, అవమానం ఆత్మవిశ్వాసాన్ని ఆవిరి చేస్తుంది, అసూయ ప్రశాంతతను పోగొడుతుంది, కోపం వివేకాన్ని అంతం చేస్తుంది. మీరు నెంబర్ 1 కావాలంటే ఆల్రెడీ కవితలో రాసింది గుర్తుపెట్టుకోండి, మళ్ళా చదువుతున్నాడు. అది సామర్థ్యం లక్ష్యాలను చెరిపేస్తుంది, అహంకారం ఎదుగులను ఆపేస్తుంది, భయం కళలను తెలివేస్తుంది, అనుమానం ఆత్మవిశ్వాసాన్ని ఆవిరి చేస్తుంది, అసూయ ప్రశాంతతను పోగొడుతుంది, కోపం వివేకాన్ని అంతం చేస్తుంది. మీరు నెంబర్ 1 కావాలంటే ఈ అవలక్షాలను వదిలించుకోండి. మీ చేతుల్లో ఉందని గమనించండి. ఉందిలే మంచి కాలం, ముందుగా కాదు. సోమరితనం లక్ష్యాలను చంపేస్తుంది, అహంకారం ఎదుగుదలను ఆపేస్తుంది, భయం మీ కళలను చెరిమేస్తుంది, అనుమానం ఆత్మవిశ్వాసాన్ని ఆవిరి చేస్తుంది, అసూయ ప్రశాంతతను పోగొడుతుంది, కోపం వివేకాన్ని అంతం చేస్తుంది. మీరు నెంబర్ 1 కావాలంటే వీటిలన్నిట్లు కూడా పక్కన పెట్టేయాలి. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు కావాల్సింది చాయిస్, సత్సాంగత్సం దుస్సాంగత్సం, సత్సాంగత్సం దుస్సాంగత్సం. కాబట్టి డోంట్ లెట్ దెమ్ సక్ యువర్ ఎనర్జీ. అనవసరమైన విషయంలో మీ ఎనర్జీని పెట్టద్దు. అగ్నికి గాలి తోడైతే మరింత ప్రబలంగా జ్వలిస్తుంది, అదే నీటితో కలిస్తే ఆరిపోతుంది. మీరు ఎవరితో కలిస్తే మీ ఎనర్జీ ఎలివేట్ అవుతుందో వాళ్ళతో కలవండి. ఎవరైనా ఐఏఎస్ అవుతారని నీకు అంత సీన్ లేదంటారు, ఎవరైనా వ్యాపారం పెడతాను నీకు అంత సీన్ లేదంటారు. మంట మీద నీళ్ళేసే రకాల దగ్గర మీరు వెళ్ళొద్దు. మిమ్మల్ని ప్రజ్వలించాలి. ఒక మంటకి నీరు గాలి వేసినా, పెట్రోల్ వేసినా, కిరోసిన్ వేసినా జ్వలిస్తుంది. మీకు మోటివేట్ చేసే వాళ్ళకి, నేనున్నాను భరోసా ఇచ్చే వాళ్ళ దగ్గరికి మాత్రమే మీరు సత్సాంగత్సం అంతా. అది దుస్సాంగత్యం అంటే తాగుబోతులు, తిరిగిపోతులేదు. నెగిటివ్ సాంగత్యం అంటే మీరు ఎవరితో కలిస్తే మీరు ఆవిరైపోతారో, నీరు గారిపోతారో, నిశ్చలంగా మారిపోతారో, ఎలాగైపోతారో అలా వద్దండి. నువ్వు గొప్పని ఉప్పు బూడు తీసుకొచ్చి ఎర్రగా మీ నిప్పును చూపించే స్నేహితులు, బంధువులు, హితులు, సన్నిహితులతో మాత్రమే ఇచ్చేయండి. అలాగే ఏ లక్ష్యాలు లేకుండా నిస్తేజంగా గడిపారితో ఎక్కువసేపు గడిపితే మీలోని ఆశయాలు సాధించాలనే తపన చచ్చిపోతాయి. వేస్ట్ తోటి, నిరాశ పరులతోటి, నిస్తేజంగా ఉన్న వాళ్ళతోటి, బద్దకిష్టులతోటి, భయస్సులతోటి, పిరికివాళ్ళతోటి ఆవారగా తిరుగుతాడు చేస్తే మీరు కూడా ఆవారగా ఇవ్వదు. అదే స్ఫూర్తినిచ్చే వారితో కలిస్తే మీరు మరింత
విచ్ఛేదవంతులు అవుతారు, విజయవంతులు అవుతారు. చాయిస్ ఈజ్ యువర్స్. సత్సాంగత్సమా దుస్సాంగత్సమా. చూడండి, సక్ యువర్ ఎనర్జీ, డోంట్ లెట్ దెమ్ సక్ యువర్ ఎనర్జీ. స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ పీపుల్, స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ పీపుల్. నెగిటివ్ పీపుల్ తోటి కలవకండి, పాజిటివ్ పీపుల్ తోటే కలవండి. మీలో ఎనర్జీ పెరుగుతుంది. మీరు బరిలో ఉంటారా, గిరి బయట ఉంటారా? బరిలో మీరా, గిరిలో మీరా? ఒక పని చేయగలని ఉన్నవారు దానిని పూర్తి చేయడానికి బరిలో దిగుతారు. ఒక పనిని చేయగలని నమ్మారనుకోండి, బరిలో దిగుతారు. అది చేయడం చేత కాని వారు, తమపై తమకు నమ్మకం లేని వారు గిరి బయట ఉండి గిరిలో ఉన్న వాళ్ళని క్రిటిసైజ్ చేస్తుంటారు. నమ్మకం లేని వారు గిరి బయట ఉండి పని చేస్తున్న వారిపై అర్థం పద్ధం లేని విమర్శలు చేస్తారు. మరి మీరు ఇటువైపు బరిలోన, గిరి బయట? చాయిస్ ఇస్ యువర్స్. బయట ఉన్న వాళ్ళందరూ చేసేవాళ్ళని కామెంట్ చేస్తుంటారు, వాడు చెయ్యడం చేసేవాడిని బ్యాడ్ గా మాట్లాడుతుంటారు. చేసేవాళ్ళ మీద కామెంట్ చేసే రకంగా ఉంటారా? సూత్రధారుల, పాత్రధారుల? లేదనుకుంటే పని చేస్తూ కామెంట్లు చేసేవాడిగా ఏం చేసుకుంటే చేసుకుందో వదిలేస్తారు. చాయిస్ ఇస్ యువర్స్. సక్సెస్ ఇస్ యువర్స్. లెట్స్ స్టార్ట్ న్యూ లైఫ్ విత్ న్యూ మైండ్ సెట్ అండ్ జాయ్. లెట్స్ స్టార్ట్ విత్ న్యూ లైఫ్ అండ్ న్యూ మైండ్ సెట్ విత్ జాయ్. ఏది కావాలో అదే పొందండి, ఏది కావాలో అదే పొందండి. సో మీరు బరిలో ఉంటారా, గిరిలో ఉంటారా? లెట్స్ స్టార్ట్ 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 స్టార్ట్. సో నెంబర్ 1 కావాలంటే ఇదన్నమాట. సో ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ పీపుల్ కి కామెంట్లు ఎక్కువ ఉంటాయి. పని పాట లేకుండా కామెంట్లు చేసే సక్సెస్ పొందలేరు. అసూయ వద్దు, ద్వేషం వద్దు, పగ వద్దు, కోపం వద్దు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. కొడితే కొట్టాలి, 6 కొట్టాలని ముందుకెళ్ళండి. ఆడితే ఆడాలి, రఫ్ ఆడాలి, ముందుకెళ్ళండి. న్యూ హ్యాబిట్స్ ఫామ్ చేసుకోండి. న్యూ లైఫ్ వస్తుంది. నీ జీవితంలో నువ్వు అన్న ప్రతి కోరిక నెరవేరుతుంది. మరి అలా అవ్వాలని కోరుకుంటూ ఉందిలే మంచి కాలం ముందుకు మీ డాక్టర్ కాంత్ గారు. నమస్తే. ఇది నచ్చితే లైక్ చేయండి, నచ్చిందని కామెంట్ బాక్స్ లో పెట్టండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టండి. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి. డిఫరెంట్ నా వీడియోలు, ఆడియోలు, హిప్నోటిజం బుక్స్, సీడీస్ అన్ని మీరు చూడండి. కొనాలని రూల్ లేదు, కానీ దాంట్లో ఫ్రీ ప్రోగ్రామ్స్ ఉంటాయి, పెయిడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, వెబినార్స్ ఉంటాయి, ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది. దట్స్ ఆల్. జస్ట్ డౌన్లోడ్ గ్రో హెల్దీ వెల్దీ వైజ్, గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి. ముందులే మంచి కాలం ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు.